సహారా ఇండియా ఖాతాదారులకు డిపాజిట్ చేసిన సొమ్మును వెంటనే తిరిగి చెల్లించి న్యాయం చేయాలని కోరుతూ బాధితులు ఆందోళన చేశారు. శనివారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్ నుంచి ముల్కనూరు వరకు పాదయాత్ర ప్రారంభించారు. బ్యానర్ చేత పట్టుకుని పాదయాత్ర చేపట్టారు. పట్టణంలోని మెయిన్ రోడ్లో తిరుగుతూ షాప్కు కరపత్రాలు పంపిణీ చేశారు. సహారా సంస్థ పైన ఉన్న నిషేధాన్ని కొనసాగించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు సిఆర్సిఎస్ ద్వారా చేపట్టే చెల్లింపులు బ్యాంకుల ద్వారా చెల్లించాలని కోరారు. సుప్రీంకోర్టు వడ్డీతో బాధితులకు వారి డిపాజిట్ సొమ్మును చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినా ఇంతవరకు పట్టించుకునే నాథుడే లేకపోయారని ఆయన వ్యక్తం చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి సహారా సంస్థలో ఉన్న బాధితులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పూజిత మిశ్రా, అరుణ, బాలరాజు, బాలయ్య, కోమటి సత్యనారాయణ, అమీనా, మంజుల, పద్మావతి, లావణ్య, విజయ, వనజ, రామలింగం, నరేష్, వివిధ జిల్లాల నుండి వచ్చిన బాధితులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నుంచి హన్మకొండ జిల్లా ముల్కనూరు వరకు ఈ పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. ఏజెంట్లకు అధిక కమిషన్లు ఇచ్చేసి వాళ్ళని ముందు పెట్టుకొని డబ్బులన్నీ దోచుకొని తీరా టైం అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ అయినాక కూడా డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఒక్కొక్కరు పిల్లలకు పెళ్లిళ్ళు ఉన్నాయి, చదువులు ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేకున్నారు, ఓళ్ళంత మంది చనిపోతూ ఉన్నారు. అయినా సీమ గుట్టినట్టు లేకుండా మరి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఫండ్స్ లాకప్ చేసినామని చెప్పిళ్ళు. తర్వాత కేంద్ర ప్రభుత్వం దాకా మీరు అన్ని ఆన్లైన్లో చేసుకోండి, మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. దానికి అతిగతి లేకుండా తయారైపోయింది. మరి కేవలం డబ్బున్న వానికే మనం మద్దతు చేసేసి ప్రభుత్వాలు ఇట్లా చేయడం సమంజసం కాదు. మరి చాలా బీదవాళ్ళు, కడు బీదవాళ్ళు అటువంటి వాళ్ళే ఆశ కొరకు 5 సంవత్సరాల డబ్బులు అవుతుంది, నా బిడ్డ పెళ్లి చేస్తా, లేకపోతే కొడుకు చదివిస్తా, నేను విదేశాలకు పంపిస్తా అని ఆశతో చేసుకున్నటువంటి డబ్బులు మరి ఈ రకంగా ముంచడం మాత్రం చాలా మంచిది కాదు. దీన్ని తప్పకుండా ఇది ఒక ఉద్యమంగా తయారై మరి మీ సీట్లను కూడా పొడగొట్టే పరిస్థితి వస్తుంది రాజకీయంగా. కాబట్టి తప్పకుండా మీరు దీని మీద చర్య తీసుకొని ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరికీ హుస్నాబాద్ తరఫున మా వంతు మీకు సమైక్యత మేము తెలుపుతామని చెప్పి మీరు చెప్పుకుంటూ, గ్రామంలో దుస్థితి చూసినట్లయితే ఏజెంట్లు ఇంకా తెలుస్తూ మోసాలు చేయడము చాలా విచారకరం. ఎందుకంటే గత 2022 సంవత్సరం సహారా సంస్థను నిషేధించినప్పటికీ తెల్ల కాగితాల మీద ఏజెంట్లు డబ్బులు సేకరిస్తూ కనీసం ఖాతాదారులకు రసీదులు ఇవ్వకుండా, ఖాతాదారులకు బట్టబయలైందండి ఇప్పుడు మోసము. ఇక్కడ మీరు కనుక కస్టమర్స్ వాయిస్ తీసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. ఎక్కడా కూడా కస్టమర్స్కి రసీదు ఇవ్వకుండా తెల్ల కాగితాల మీద డబ్బులు సేకరిస్తూ వీళ్ళని ఇంకా మోసగిస్తున్నారు. అదేంటి అంటే నేను గ్యారంటీ అంటాడు. ఏజెంట్ని అడిగితే నేను గ్యారంటీ నేను ఇస్తానంటాడు. ఒక ఏజెంట్ ఎంతమందికి ఇవ్వగలుగుతాడు? ఒకవేళ గ్యారంటీ అన్నప్పుడు ఆ గ్యారంటీ ఇమీడియట్గా నేనేమంటానంటే దాన్ని వాళ్ళ ద్వారా ఒక అఫిడవిట్ తీసుకొని ఈ ప్రజలకు గ్యారంటీ పూచికత్తు కింద వాళ్ళ ఇంటినో వాళ్ళ ఆస్తినో తనఖా పెట్టాలా? మరి ఈ గ్యారంటీలన్నీ వదిలిపెట్టి వారంటీలు కాదండి, పేద ప్రజల దగ్గర నుండి ఏదైతే ఏజెంట్ల ద్వారా డబ్బులు సేకరిస్తున్నారో అదంతా కూడా ఇప్పుడు ఫేక్ అని నేను చెప్తాను. ఫేక్ ఇన్ ద సెన్స్ సంస్థను నిషేధించిన తర్వాత అది చెల్లుబాటు కాదు, ఆ డబ్బులకు భద్రత లేదు. ఎందుకంటే గతంలో డబ్బులు కట్టిన వాటికే భద్రత లేదు కాబట్టి ఇప్పుడు కట్టిన డబ్బులకు భద్రత ఎవరిస్తారు అని నేను ప్రశ్నిస్తున్నాను. కడుతున్నా నెలకు 1100, 6 సంవత్సరాలు అని పెట్టిర్రు. 6 సంవత్సరాలకి ఇప్పుడు నేను 5 సంవత్సరాలకు 5 సంవత్సరాల మీద 2 నెలలు కట్టిన. వస్తే అన్నారు రసీదులు ఇయ్యరా అంటే రసీదులు ఒక 5 నెలలు ఇచ్చిర్రు. మళ్ళీ మిగతా రోజుల నుండి అందులో మీకు ఒకటే దాంట్లోకి వెళ్ళి అందరికీ ఒకటే దాంట్లో రాస్తున్నారు ఇప్పటి నుండి. ఇప్పుడు రసీదులు రావు ఈ కాడ నుండి అని అన్నారు. ఎందుకు రావు అని అంటే రావు, ఇట్లనే వస్తాయి కంపల్సరీ అన్నారు. బుక్కులో రాయమంటే బుక్కులు ఒక్కొక్కసారి ఇస్తారు, ఒక్కొక్కసారి ఇవ్వట్లేదు. బుక్ దగ్గరనే పెట్టుకుంటున్నారు, ఆ బుక్ కూడా ఇవ్వట్లేదు. కట్టమని అంటే ఒకసారి మధ్యలో ఆపేస్తే కూడా కట్టమంటే నేను చిట్టీలో తీసుకొచ్చి 6000 ఒకసారి, 7000 ఒకసారి, 7000 ఒకసారి మొత్తం క్లోజ్ చేసేసిన, మంచిగా కట్టేసిన. ఒక 10 నెలలు అయితే అయిపోతుంది, ఇస్తామని అన్నారు, ఇంకా ఇవ్వట్లేదు. మరి ఇది ఎత్తేసిండ్రు, సహారా పోయింది అని అంటే కూడా లేదమ్మా కాదు ఉంటుంది, ఇది ఉన్నది, మేము కడుతున్నాం, వేస్తున్నాం, నువ్వు కట్టు రెగ్యులర్గా కట్టు అంటే రెగ్యులర్గా కట్టుతూనే ఉన్నాను. నెలకు 1100 కానీ మాకు సహాయం చేయాలి, మా డబ్బులు మాకు వచ్చేలాగా. మేము కష్టపడి పని చేసుకొని నెలకు 1100 కట్టుకుంటున్నాం. మాకు తినడానికి లేకున్నా కానీ ఏదో ఒక్కసారి వస్తే మాకు దేనికన్నా ఉపయోగపడతాయనే కదా కట్టుకునేది. ఆ డబ్బులు కూడా పోయినాక మా చేతులు ఏమున్నది? ఇంకా మమ్మల్ని మాలాంటి పేదవాళ్ళని ఇలా అన్యాయం చేస్తే 6 ఏళ్ళు కట్టినాను, 5 6 నెలలు అయితే
ఏమైనా అత్త నా పరిస్థితి మంచిగా మా ఆయన చచ్చిపోయాడు, నాకు కొంచెం ఇబ్బంది ఉన్నది, నాకు పైసలు కావాలి అని అంటే వస్తాయి అని అన్నారు. ఇవాళ వస్తాయి రేపు వస్తాయి అన్నది. అవి నాది బుక్ తీసుకున్నది, ఆంధ్ర బ్యాంకు నాది బుక్ తీసుకున్నది. వస్తాయి అంటుంది, అందరి రాదు నీకు ఒకదానికి వస్తాయి అంటుంది. ఇక అంతట్లే వస్తాయి అంటే నమ్మికతోని ఊకున్నాం. నిరుపేదలై మొత్తం కూలి పని, నాలి పని, రిక్షా దొక్కుంటూ ఇంకా ఏదో పనులు చేసుకుంటూ కైకిలు పోతూ ఇలా 1000 రూపాయలు సంపాదిస్తే 500 జమ చేసుకుంటూ కట్టిండ్రు. 500 పెళ్లి పిల్లల కోసమో, పెళ్లి చదువుల కోసమో, ఇల్లు కట్టుకోవడానికి కోసమో, దేనికోసమో కట్టిర్రు. ఈరోజు ఆ టైం నిండే వరకు 1 రూపాయి లేదు. మన పేద ప్రధాని, మన దేశానికి పేదల కోసమే ఉన్నాడు ఈ ప్రధాని గారని ఎంతోమంది ఆశపడుతున్నారు. ఇందులో డబ్బులు దాచుకున్నాయన్నీ పేద ప్రజలే, ఉన్న వాళ్ళ ఇవ్వలే లేవు, మొత్తం పేద ప్రజలే కూలి నాలి ఏదో పని చేసుకుంటూ ప్రధాని సపోర్ట్ చేస్తాడని మన దేశం పేరేమో ప్రపంచ దేశాలల్లో భారతదేశం బాగుపడుతుంది, డెవలప్ అయింది అని ఎంతో ప్రపంచ దేశాల పేపర్లు, విలేకరులు అందరూ ఎంతో చెబుతున్నారు. కానీ మన దేశంలో మన పేదవాళ్ళకే బాధలు, కన్నీరు ఎంతో మిగిలిపోతుంది. ఈ బాధను ప్రధాని అమిత్ షా గారు కానీ, ప్రధాని కానీ ఈ ప్రజలకు మేలు చేసి ఈ పేద ప్రజలను ఆదుకుంటే వాళ్లకు రుణపడి ఉంటాము. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సహారా కంపెనీ పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. దీనికి ప్రభుత్వ సపోర్టు గట్టిగా ఉంది. అందుకోసం ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పక తప్పదు. ఎందుకంటే మేము చాలా కొట్లాటల ద్వారా దేశంలో ఒక ఉద్యమం లేవనెత్తితే ఆ ఉద్యమంలో భాగంగా ఒక ఎంపీ సుధమా ప్రసాద్ పార్లమెంట్లో మాట్లాడుతున్న టైంలో ఆర్థిక మంత్రి సీతారామన్ కూడా జవాబు ఏం చెప్పిందంటే, పేదలకు డబ్బులు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, బాండ్లు తీసుకురారి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పార్లమెంటు సాక్షిగా మేము చెప్పింది. కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు 550 మంది సభ్యులు ఉంటే అందులో ఏ ఒక్క సభ్యుడు కూడా ఇలా డబ్బులు కట్టిన వ్యక్తి కాదు. కానీ పేదోళ్ళు మాత్రం రోజు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆఫీసుల చుట్టూ ఆన్లైన్ చుట్టూ తిరుగుతూ ఉంటే ఇలా కనీసం పట్టించుకోకుండా ఎవరు పట్టించుకొని నాదులు లేడు. కానీ ఇలా చెప్పేటేమో మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, అడుగు మాత్రం గడుపు దాటట్లేదు. అందుకోసం ఇది పేదల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, పెద్దల పక్షాన ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఇలా విదేశాలలో కానీ ఇతర దేశాల్లో పోయి నరేంద్ర మోడీ ఎన్నో మాటలు చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ మన భారతదేశంలో ఈనాటికి పేదలుగానే మారుతూ ఉన్నారు. ఇలా దరిద్ర రేఖ కింద దాదాపు 80% మంది ఇలా రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తున్నారంటే ఇలా భారతదేశం ఎటువైపు పరుగులు ఎడుతుందో అర్థమవుతా ఉంది.